హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. ఈ రోజు జరిగిన ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. అండ్ నిజంగానే అఫీషియల్ ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్కి డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయంట. ఆల్మోస్ట్గా ఇప్పుడు మనం చెప్పుకునేది అయితే ఆల్మోస్ట్గా దగ్గరగా ఉంటాయి. అండ్ టాప్ పొజిషన్ కూడా ఎవరున్నారు ఏంటి, అసలు మనం అనుకున్నట్టుగానే నిఖిల్ ఉన్నాడా లేదంటే గౌతమ్కి వచ్చిందా, అసలు ఎవరు ఏం జరుగుతుంది అఫీషియల్ ఓటింగ్లో, అండ్ ఇప్పుడు అన్అఫీషియల్ ఓట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ రోజు మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రం ఓట్లు వేసుకోండి, తర్వాత ఏదైనా చేయండి. ఎందుకనంటే ఈసారి ఎలిమినేషన్ ఎవరైనా అవ్వచ్చు. సో ఈవెన్ నలుగురిలో ఎవరైనా అవ్వచ్చు, పైన ఇద్దరు కాకుండా మిగతా నలుగురు ఉన్నారు కదా బాటంలో, అంటే విష్ణుప్రియ అండ్ నబీలు, రోహిణి, ప్రేరణ, సో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం కదా. సో దాని మీద కూడా క్లారిటీ ఇస్తాను. సో ప్రజెంట్ అయితే టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఎవరు అని అంటే, మనం అందరం అనుకున్నట్టుగానే నిఖిలే టాప్లో ఉన్నాడంటే కాదు, ఖచ్చితంగా గౌతమ్కి చాలా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ నిఖిల్కి చాలా ఫేక్ ఓటింగ్ నడుస్తుంది. సో చాలామంది యూట్యూబ్లో మ్యానికులేషన్ చేయలేము, ఇన్స్టాగ్రామ్లో మ్యానికులేషన్ చేయలేము అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, సో ఏది చేయాలనుకున్నా ఎట్లయినా చేస్తారు, ఎందుకనంటే అంత టెక్నాలజీ ఉంది కాబట్టి. సో ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా. సో ఇంతకుముందు అన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఉంటేనే అది చేశారు, ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంటే ఇంకా ఫేక్ ఓటింగ్ జరగదు అని అంటే ఆల్మోస్ట్ బయట జరుగుతున్న సినారియో మొత్తం చూస్తుంటే మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎవరు మ్యాజిక్ ఫిగర్ అయితే చెప్పలేరు, బట్ ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ దగ్గరగా తెలుస్తుంది. తెలిసిన దానికి మనకు వచ్చే లోపు ఇన్ఫర్మేషన్ వచ్చి మనం వీడియో చేసే లోపు ఏదైనా తారుమారు అవ్వచ్చు. బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నాకున్న ప్రకారంగా, నాకు తెలిసిన ప్రకారంగా ముందైతే చెప్తాను. సో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగానే మీకు చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ గౌతమ్ కృష్ణకు కూడా ఆల్మోస్ట్ నిన్ననే చెప్పాను నేను, నిఖిల్కి గౌతమ్కి తగ్గ ఆఫర్ ఉంది, ఏదైనా జరగవచ్చు అన్నాం కదా. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గౌతమ్ కృష్ణకి బాగా బెనిఫిట్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎపిసోడ్ వైజ్ ఇంపాక్ట్ లేకపోయినా బయట రచ్చ మామూలుగా లేదు, ఓ రేంజ్లో రచ్చ అనేది నడుస్తుంది, ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు మనం ఊహించేది ఒకటైతే జరిగేది ఒకటిలాగా. సో మొత్తానికి ఏదో జరగబోతుంది. ఈసారి విన్నర్ అనేది చాలా అంటే చాలా గజిబిజి గందరగోళంగా ఉండబోతుంది. సో వీళ్ళు విన్నర్ అవుతారు అని చెప్పినా కూడా, సో మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్పినా కూడా అది మారే ఛాన్సెస్ కూడా ఉంది, అంత రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది. సో గౌతమ్ కృష్ణ 32% తోటి ఫస్ట్ టైం ఇన్ వీక్లో టాప్ పొజిషన్కి వచ్చారు. సో అరే ఇదేంటి ఏడో చూసిన ఇది అనుకుంటున్నారు. సో దానికే చెప్తాను కూడా. సో 32% తోటి గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నాడు. చాలా పాజిటివిటీ పెరుగుతూ ఉంది. ఒక నెగిటివిటీని కాపాడుకోవడానికి చాలా టైం పడుతుంది, అండ్ మనోడికి ఒక పాజిటివిటీ ఎలివేషన్ రావడానికి చాలా టైం పడుతుంది అని అనుకున్నాం కదా. సో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది కన్సిడర్ చేయట్లే ఆడియన్స్. ఫస్ట్ థింగ్ అది కన్సిడర్ చేస్తే బాగుండు, అది కన్సిడర్ చేయట్లే. ఎవరు ఏదైనా చేసుకోండి. సో ఇంతకుముందు ఏదైతే ఇంపాక్ట్ ఉందో, ఇంతకుముందుకి ఏదైతే ఇంప్రెషన్ ఉందో అది మాత్రమే కంటిన్యూషన్ చేస్తున్నారు తప్పితే ఇప్పుడు కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఒక పర్సన్కి స్టిక్ ఆన్ అయిపోయారనమాట. సో అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ ఏదన్నా కానీ, సో వీళ్ళకు ఫిక్స్ అయిపోయారు, అరే లాస్ట్ మూమెంట్లో మనం ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అన్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది పరిస్థితి. సో ఏంది అనేది. సో 32% టాప్ పొజిషన్ ఉంటే నెక్స్ట్ పొజిషన్ ఎవరు ఉంటారు, నిఖిలే ఉంటాడు. సో నిఖిల్కి 30% ఓటింగ్, ఆయనకు 1% తగ్గింది, ఈయనకు 1% పెరిగింది అనమాట. సో అక్కడి నుంచి కట్ చేసి ఇక్కడికి వేసుకున్నట్టుగానే తయారైంది తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. వేరియేషన్స్ పెద్దగా చేంజెస్ ఏం జరగలేదు. బట్ ఏంటంటే నిఖిల్కి కూడా చాలా మంచి ఎపిసోడ్, ఎక్కడ నెగిటివిటీ కంటెంట్ రావట్లేదు, ఎక్కడ నెగిటివ్గా అనిపించట్లేదు. గేమ్ వైజ్ కూడా చాలా ఫెయిర్గా ఆడుతున్నాడు, ఎక్కడ ఏది ఫిజికల్ అవ్వకుండా చాలా నీట్గా చాలా కూల్గా ఆడుతూ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది, కానీ నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది. బట్ ఆయనకున్న ఫ్యాన్ బేస్కి నెగిటివ్ అనేది ఇంపాసిబుల్. ఒకవేళ నెగిటివిటీ వచ్చినా కూడా సో దాన్ని పాజిటివిటీ చేయడానికి బయట బీభత్సంగా నడుస్తుంది. బట్ ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ ఏం జరుగుతుంది అంటే, నిఖిల్కి ఖచ్చితంగా ఫేక్ ఓటింగ్ అనేది బీభత్సంగా జరుగుతుంది అన్అఫీషియల్ ఓట్లలో, మామూలుగా కాదు.
సో ఈ రేంజ్లో ఓటింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే అదే మ్యాజిక్లు జిమ్మిక్లు అని అంటే, సో అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా జరగవచ్చు అనడానికి రీజన్ అదే అనమాట. సో ఈయనకు ఎక్కడ చూసినా చూడండి ఆల్మోస్ట్ చాలా డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది గౌతమ్కి అండ్ నిఖిల్కి. ఎక్కడ చూసినా కూడా ఒక 60% నిఖిల్కి అనఫిషియల్ ఓట్లలో 60% పడితే, సో మన గౌతమ్కి వచ్చేసరికి 30%, 20%, ఇంత డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజము, గుర్తుపెట్టుకోండి అండ్ రాసి పెట్టుకోండి. అన్అఫిషియల్ ఓట్లు అండ్ చాలామంది చెప్తున్నట్టుగా ఇది 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 అని చెప్తున్నారు కదా, సో దాన్ని బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకొని చెప్తున్నాను. అన్అఫిషియల్ ఓట్లలో చాలా మ్యాజిక్లు అండ్ చాలా బౌట్ అవుటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే నిఖిల్ ఈజ్ ద టార్గెటింగ్ అనిపిస్తుంది నాకు. నిఖిల్కే కావాల్సుకొని ఈ సిచ్యువేషన్స్ అన్ని చేస్తున్నారంటే మరి నిఖిల్ పిఆర్ లేదంటే నిఖిల్ పిఆర్ ఇంతకంటే డబల్ చేస్తున్నా కూడా, బట్ రీచింగ్ అనేది ఎక్కువగా వేరే వాళ్ళ పిఆర్ చేసింది మాత్రమే వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెగిటివిటీ మొత్తం అంతా కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా నెగిటివిటీ కాకుండా ఆడియన్స్లోకి పాజిటివ్ వేలో దూసుకుపోతుంది మాత్రం గౌతమ్ కృష్ణ. పిఆర్లు బాగా స్టంట్లు చేస్తున్నారు. ఇది అన్అఫిషియల్ ఓట్లలో అరే మా వాడు తోపు కదా అని చెప్పేసి అని అంటున్నారు, బట్ తోపు అనుకుంటే మీరే ఇంకేమవ్వాలో మీరే అర్థం చేసుకోండి. సో గౌతమ్ కృష్ణకి నిన్న జరిగిన ఎపిసోడ్ ఇంపాక్ట్ ఉంది అండ్ ఆడియన్స్ ఇంపాక్ట్ రెండు కలిసి వచ్చినాయి. అండ్ ఆడియన్స్ ఇంపాక్ట్ ఎక్కడ పడ్డది అంటే ఈ నిన్న జరిగిన ఎపిసోడ్కి అండ్ ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఆ విధంగానే ఓటింగ్ అనేది పెరుగుతూ ఉంది అండ్ 32% తోటి. సో ఇందులో కూడా 30% ఓటింగ్లో కూడా నిఖిల్కి ఫేక్ ఓటింగ్ అనేది జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో బయట సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణ కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది, 10 to 11 మధ్యన బీభత్సంగా పడుతుంది. సో ఇంత కాన్స్టెంట్గా ఓటింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా చాలా క్లారిటీగా ఉన్నారు అని అంటే ఈమె ఆడియన్స్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఈమె టాప్ 5 బెర్త్ అనేది 100%. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత లాగాలనుకున్నా, బిగ్ బాసే మ్యానిపులేషన్ చేయాలనుకున్నా కూడా ప్రేరణ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి. ఈమె ఓటింగ్ కూడా అంత స్టేబుల్గా పడుతుంది, ఎందుకంటే వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ 11%, 12% ఓటింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రేంజ్లో ఓటింగ్ కాన్స్టెంట్గా పడుతుందంటే మీకు ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది గట్టిగానే ఉంది అని అనుకోవచ్చు అనమాట. సో అందుకే చెప్తున్నాను. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం రోహిణి ఉంది. సో రోహిణి 9% ఓటింగ్ ఉంది. సో రోహిణికి ఎందుకు పాజిటివిటీ పెరుగుతుందంటే రోహిణికి కూడా బీభత్సంగా పిఆర్ ఉంది. సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈమెకు మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి కూడా ఈమెకు ఓట్ అప్పీల్స్ అండ్ ఈమె ప్రమోషన్స్ చాలా వరకు అయితే ఈమెకు పిఆర్, ప్రతి ఒక్కరికి పిఆర్ ఉంది, ఎవరికి లేరు అని చెప్పడానికి లేదు. బట్ అది ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఏ విధంగా జనాలకు తీసుకెళ్తున్నారు అన్నదే మెయిన్ ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ ఏంటంటే రోహిణి కూడా గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది. కొంచెం మరీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైపోయినట్టుగా అనిపించింది. అంటే సాక్రిఫైజులు, ఎమోషనల్ ఎంతసేపు ఆ గ్రూప్ గేమ్లో ఉండేసి ఆడుతూ ఉంది. అవినాష్, రోహిణి వీళ్ళిద్దరూ పాలను గ్రూప్ గేమ్ అని చెప్పేసి రచ్చ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరు ఎక్కడున్నా ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సింపతి మరీ ఓవర్గా అదైపోయినట్టు, ఓవర్గా ఎమోషనల్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సో చూడాలి ఎంతవరకు ఇలా బర్నింగ్ అనేది ఏ రేంజ్లో నిలబడుతుందని. సో 9% ఓటింగ్ తోటి రోహిణి 9% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉంటే, తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి కూడా 9% ఓటింగే నడుస్తుంది. అండ్ నబిల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీగానే ఉంది. ఎలిమినేషన్ అవ్వబోతున్నాడు అనే దాంట్లో కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆ రేంజ్లో ఓటింగ్ ఉంది. సో ఆ రేంజ్లో దిగజారిపోతుంది. రాను 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 ఈయన ఓటింగ్ అనేది అంత డ్రాప్ అయిపోతుంది. ఈయన ఏంది అయిపోతుంది పాపం. ప్రేరణ కంప్లీట్గా నబిలే టార్గెట్ అన్నట్టుగా నబిల్నే ట్రిగర్ చేస్తుంది. నబిల్ ఏం మాట్లాడినా దానికి ఒక లాజికల్ ఆన్సర్ చెప్తుంది, లాజికల్గా మాట్లాడుతుంది. బట్ ఇక ట్రిగర్ అయిపోతున్నాడు అనవసరంగా. లాస్ట్ మూమెంట్లో ఎంత దారుణంగా తయారైపోయాడు అంటే నబిల్ ఏది చేసినా కూడా దానికి వెనక ముందు ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడం. అంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నానని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు, అంతకుమించి ఇంకేం ఉండట్లేదు. తర్వాత విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా. సో ఏదో అనుకుంటే విష్ణుప్రియ ఈసారి ఆపరేషన్ విష్ణుప్రియ చేస్తారా, లేదంటే పాపం విష్ణుప్రియ ఓటింగ్ అప్పీల్ చేసుకుంది కదా, నేను ఎట్లయినా ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఖచ్చితంగా అదేమన్నా నిలబెడతాడా బిగ్ బాస్, మరి ఎవరికి ఫేవరబుల్గా ఉండబోతున్నారు ఈ ముగ్గురు ఇట్లలో అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ ముగ్గురులోనే ఒకరు వెళ్ళిపోబోతున్నారు. అది కూడా విష్ణుప్రియకు 95% ఛాన్స్ ఉంది.
అండ్ 90% అయితే ఖచ్చితంగా నబిల్కే ఛాన్స్ ఉంది అండ్ ఒక 80% మాత్రం రోహిణికి ఉంది. బట్ ఏదైనా జరగవచ్చు, ఈ ఒక్కరోజు ఛాన్స్ ఉంది కాబట్టి ఛాన్స్ మీరు తీసుకోకండి. సో బిగ్ బాస్కి ఛాన్స్ ఇవ్వకండి. సో మీరే డిసైడ్ చేసి ఎవరిని బయటికి రావాలనేది కూడా డిసైడ్ చేయాల్సిన బాధ్యత మీకే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకొని సో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. సో ఇంకా అంతకంటే చెప్పేది ఏమీ లేదు. మీరు అనవసరంగా ఓటింగ్ అయితే ఖచ్చితంగా నిఖిల్కి ఫేక్ ఓటింగ్ నడుస్తుంది అని చెప్పేసి నేను వీడియో కూడా చేసి పెట్టాను. పీఆర్లు బాగా స్టంట్లు చేస్తున్నారు, పీఆర్లు టార్గెట్ చేస్తున్నారు. బట్ నెగిటివ్ అయిపోతుంది. ఆయన పీఆర్లు ట్రై చేసింది నెగిటివ్ అయిపోతుంది, వేరే వాళ్ళ పీఆర్లు చేసింది పాజిటివ్ అయిపోతుంది వాళ్ళకి. సో అది మెయిన్ ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్